హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ కమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం పిక్సెల్ 11 Pro XL అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి 1,35,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ 10,000 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు, కానీ దీంట్లో ఉన్న ఫీచర్స్ కొన్ని అయితే డౌన్ గ్రేడ్ అయ్యాయి. సో దీంట్లో వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, డౌన్ గ్రేడ్ అయిన ఫీచర్స్ ఏంటి, అసలు ఎవరు ఈ డివైస్ ని పర్చేస్ చేసుకోవాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి అన్బాక్సింగ్ తో అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ వచ్చేసి డివైస్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డివైస్ గురించి బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కింద ఒక పుల్ ట్యాప్ కనిపిస్తుంది కదా, అది పీల్ చేస్తే మనం ఈ డివైస్ ని అన్బాక్స్ చేయొచ్చు. పిక్సెల్ డివైసెస్ తెలిసిందే కదా, ఇలా సైడ్ నుంచి స్లైడ్ చేయాలి. మనకి ఇంకో చిన్న బాక్స్ ఉంటుంది లోపల. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, పేపర్ కవర్ తో అయితే ఉంది. బాక్స్ లో చూసుకుంటే మనకి USB-C to C కేబుల్ తప్ప ఇంకేమీ రావట్లేదు. ఇక టాప్ లో చూసుకుంటే చిన్న బుక్లెట్ ఉంది, గూగుల్ పిక్సెల్ సపోర్ట్ అని చెప్పి. ఈ డివైస్ వచ్చేసి US మోడల్, అందుకే మనకి సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉండదు. ఎందుకంటే US లో పిక్సెల్ డివైసెస్ కూడా ఓన్లీ ఈ సిమ్ తోనే వస్తాయి, లైక్ ఐఫోన్స్. సో ఇంతకు మించి బాక్స్ లో అయితే ఇంకేమీ లేవు. ఒకసారి క్లీన్ చేసి డివైస్ గురించి అయితే చూద్దాము. డివైస్ వచ్చేసి పేపర్ షీట్ తో కవర్ చేసి ఉంటుంది. ఈ పేపర్ ర్యాప్ అయితే తీసేస్తున్నాను. సో కలర్ చూడొచ్చు, చాలా బాగుంది, చాలా స్మూత్ ఫినిష్ ఉంది. సైడ్ ఏమో గోల్డిష్ గా ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంది. ఈ కెమెరా బార్ కూడా మొత్తం మనకి గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఈ ఇయర్ రిలీజ్ చేసిన కలర్స్ అన్ని చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ దిస్ ఆరెంజ్ కలర్. పిక్సెల్ డివైసెస్ కలర్స్ అనేవి చాలా యూనిక్ గా ఉంటాయి. సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం గోల్డ్ కలర్ లో ఉంటుంది. మీకు 10 Pro XL తో కంపేర్ చేసుకుంటే ఓన్లీ వన్ మేజర్ బిగ్ చేంజ్, బ్యాక్ సైడ్ కెమెరా బార్ చూస్తున్నారు కదా. 11 Pro XL లో కెమెరా బార్ మొత్తం మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది. 10 Pro XL లో చూస్తే మనకి ఓన్లీ కెమెరాస్ వరకే బ్లాక్ కలర్ లో ఉంటుంది, మిగతాది మొత్తం కెమెరా బార్ కలర్ లో సింక్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది కదా, దీంట్లో అయితే హైలైట్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. బట్ 10 Pro XL లో వచ్చే టెంపరేచర్ సెన్సార్ అయితే రిమూవ్ చేశారు. దీని గురించి తర్వాత చూద్దాము. డైమెన్షన్స్ కానీ డ్యూరబిలిటీలో కానీ ఎటువంటి బిగ్ డిఫరెన్స్ లేదు. వెయిట్ వచ్చేసి ఒక 7 grams తగ్గుతుంది విత్ 226 grams. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తో వస్తుంది. అండ్ సైడ్స్ మొత్తం మనకి అల్యూమినియం ఫ్రేమ్ యాజ్ యూజువల్. IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. నో బిగ్ చేంజెస్. సైడ్ లో మనకి లాకర్ అన్లాక్ బటన్, వాల్యూమ్ రాకర్స్. బాటమ్ లో చూసుకుంటే USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ అండ్ మైక్రోఫోన్. టాప్ లో మనకి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ. ఇండియన్ మోడల్స్ కి ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది అనమాట. డిజైన్ పరంగా 11 Pro అండ్ Pro XL లో వచ్చిన మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి ఈ హైలైట్ ఫీచర్. మనకి ఫ్లాష్ లైట్ ఉంటుంది కదా ప్రీవియస్లీ, దాంట్లో ఫ్లాష్ లైట్ తో పాటు ఇంకొన్ని LED లైట్స్ అయితే యాడ్ చేశారు. ఎప్పుడైనా సరే మీ ఫోన్ ని డెస్క్ మీద పెట్టినప్పుడు మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ నుంచి ఇన్కమింగ్ కాల్ వస్తే ఇక్కడ లైట్ అనేది గ్లో అవుతుంది. సెకండ్ యూస్ కేస్ ఏంటి అంటే, మీరు జెమినై యూస్ చేసి జెమినై తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ని టేబుల్ మీద పెడితే లైట్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. టేబుల్ మీద పెట్టండి లైట్ అనేది గ్లో అవదు. ఇక్కడ చూస్తున్నారు కదా, టేబుల్ నుంచి తీసేసాను అనుకోండి, లైట్ ఆఫ్ అయిపోతుంది. టేబుల్ మీద పెట్టంగానే లైట్ ఆన్ అవుతుంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సిస్టమ్స్ లోకి వెళ్తే ఇక్కడ హైలైట్ అని చెప్పి చూపిస్తుంది, చూస్తున్నారు కదా. దీంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంది. గూగుల్ వాళ్ళు తొందరలో మెసేజ్ నోటిఫికేషన్ కూడా ఈ ఫీచర్ ని తెస్తామంటున్నారు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రస్తుతానికి ఓన్లీ జెమినై అండ్ కాల్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తే, అది కూడా ఫేవరెట్ కాల్స్. ఈ ఫేవరెట్ కాల్స్ కి ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఏదైనా కాంటాక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఫేవరెట్ క్లిక్ చేయాలి. ఫేవరెట్స్ లోకి KSS యాడ్ అయిపోయాడు. సో చూస్తున్నారు కదా, ఇన్కమింగ్ కాల్ వస్తుంది, లైట్ అయితే గ్లో అవుతుంది. మీ కాంటాక్ట్ ని ఫేవరెట్స్ లోకి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్ అని చెప్పి చూపిస్తుంది. ఏ కలర్ సెట్ చేయాలో ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకోవచ్చు. మనకు ఓన్లీ 5 ఆప్షన్స్ ఉన్నాయి: గ్రీన్, ఎల్లో, పింక్, పర్పుల్ అండ్ వైట్. ఈ ఆప్షన్స్ లో నుంచే ఒక కలర్ ని అయితే చూస్ చేసుకోవాలి. ఈ హైలైట్ ఫీచర్ అనేది డిఫరెంట్ గా కొత్తగా బాగుంది, కానీ వెరీ లిమిటెడ్ అన్నమాట. ఇక్కడ వెనకాల కెమెరా బార్ చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది. ఇలా లైటింగ్ సెటప్ తేవాలి అనుకున్నప్పుడు ఈ బార్ మొత్తం లైట్ ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. లేదు అంటే ఇచ్చిన లైట్ కే ఇంకొంచెం కస్టమైజేషన్ యాడ్ చేసి థర్డ్ పార్టీ సపోర్ట్ ని తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. వెరీ లిమిటెడ్ గా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే. డిస్ప్లే లో కూడా మీకు బిగ్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించదు. 6.8 inches LTPO AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, సేమ్ రిజల్యూషన్ కూడా ఉంటుంది. కొత్తగా వచ్చిన చిన్న ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, హై బ్రైట్నెస్ వచ్చేసి మనకి పిక్సెల్ 10 Pro XL లో 2200 దగ్గర ఉండేది, దాన్ని 2400 దగ్గరికి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆల్సో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3300 దగ్గర ఉండాలి, ఇప్పుడు అది వచ్చేసి 3600 nits కి ఇంక్రీజ్ చేశారు. సెకండ్ వచ్చిన ఇంప్రూవ్మెంట్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే లేదు. ఈ ప్రైస్ కి అయితే ఉండాలి, మరి 1 lakh అబో ఇన్వెస్ట్ చేస్తున్నాము, రిఫ్లెక్షన్స్ అనేవి అసలు ఉండకూడదు. యాంటీ స్క్రాచ్ ప్రూఫ్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఇది వచ్చేసి గూగుల్ టెన్సార్ G6 చిప్ సెట్ తో వస్తుంది. 3 nanometer సైజ్ తో ఉంటుంది. G5 తో కంపేర్ చేసినప్పుడు 18% CPU ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్ కి స్నాప్డ్రాగన్ 8 Elite చిప్ సెట్ తో కంపేర్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇంకా వీక్ గానే ఉంది.
మీరు యాపిల్ డివైస్ తో కంపేర్ చేసుకున్నా, సామ్సంగ్ డివైస్ తో కంపేర్ చేసుకున్నా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది వీక్ గానే ఉంటది. బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అంటే పిక్సెల్ డివైజెస్ లో ప్రీవియస్ గా నాకుంది హీటింగ్ ఇష్యూస్. అండ్ ప్రీవియస్ గా మనకి పిక్సెల్ 10 లో ఎక్సినోస్ చిప్స్ ని యూస్ చేసేవాళ్ళు నెట్వర్క్ కమ్యూనికేషన్ కి. బట్ ఇప్పుడు అది వచ్చేసి మీడియాటెక్ కి షిఫ్ట్ అయ్యారు. కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే తగ్గుతాయి కానీ పర్ఫార్మెన్స్ లో మీకు బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. 50% టీపీయూ పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అంటే ఏఐ ప్రాసెసింగ్ కి. బట్ వాటితో పాటు మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉండాలి. బట్ అది మిస్సింగ్ అనమాట. అండ్ ఆల్సో పిక్సెల్ 10 Pro XL తో కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ డౌన్ గ్రేడ్ వచ్చేసి స్టోరేజ్ 256 GB తో వచ్చినా సరే ర్యామ్ అనేది 12 GB ర్యామ్ తో వస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే ఫోన్ ఒక 10,000 రూపీస్ కి తక్కువగా పర్చేస్ చేసినా కూడా 16 GB ర్యామ్ తో వచ్చింది. సో ర్యామ్ అయితే 16 నుంచి 12 కి తగ్గించేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి గూగుల్ ఫోన్ అన్బాక్సింగ్ చేస్తూ సాఫ్ట్వేర్ గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటాం. దీంట్లో వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 17 తో వస్తుంది. మనకి 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి యాజ్ యూజువల్. ఇక్కడ ఆండ్రాయిడ్ 17 సాఫ్ట్వేర్ అయితే చాలా స్మూత్ గా అండ్ స్నాపీగా ఉంది. సాఫ్ట్వేర్ లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. మనకి కొత్తగా వచ్చిన బబుల్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రీవియస్లీ మనం ఫేస్బుక్ మెసేజెస్ లో యూస్ చేసుకునే వాళ్ళము. ఈ బబుల్ స్టైల్లో మీరు అప్ టు 5 అప్లికేషన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొత్తగా మనకి యాప్ లాక్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంది. స్టాక్ ఆండ్రాయిడ్ లో ఇప్పటిదాకా యాప్ లాక్ ఫీచర్ యూస్ చేయాలి అంటే మనం ప్లే స్టోర్ నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే అవసరం లేదు. ఇన్బుల్ట్ గా మనకి యాప్ లాక్ ఫీచర్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ గూగుల్ యాప్ చూడొచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాను, యాప్ లాక్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. యాడ్ టు యాప్ లాక్. ఫింగర్ ప్రింట్ తో వెరిఫై చేస్తున్నా. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి అంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి, లేదు అంటే ఓపెన్ అవ్వదు. తొందరలో మనకి అన్ని పిక్సెల్ డివైసెస్ కి అయితే ఈ ఫీచర్ అవైలబుల్ గా ఉంటుంది. యాజ్ యూజువల్ గా మనకి స్క్రీన్ కాలింగ్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇండియాలో కూడా ఈ స్క్రీన్ కాలింగ్ ఫీచర్ అనేది పనిచేస్తుంది. ఇదేంటి అంటే మీకు ఇన్కమింగ్ కాల్ వస్తుంది, మీరు తీసుకోవాలనుకోవట్లేదు, మీ బదులు జెమినై కాల్ ఆన్సర్ చేస్తుంది. మీరు చాట్ రూపంలో ఇక్కడ రిప్లై అనేది ఇవ్వచ్చు. లిఫ్ట్ చేయాలి అనుకుంటే లిఫ్ట్ చేయొచ్చు, లేదు అంటే డిక్లైన్ చేసేయచ్చు. వెరీ కన్వీనియంట్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫీచర్. అండ్ మై ఫేవరెట్ ఫీచర్, ఇప్పటిదాకా మనం ర్యాంబ్లర్ యూస్ చేయాలి అనుకుంటే ఇక్కడ గూగుల్ కీబోర్డ్ మీద మైక్రోఫోన్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. బట్ ఇప్పుడు పిక్సెల్ 11 Pro నుంచి అది చేంజ్ చేశారు. ఇక్కడ మీరు మైక్రోఫోన్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే న్యూ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత టెక్స్ట్ అనేది చూపిస్తుంది. చాలా యాక్యురేట్ గా ఉంటుంది. మీరు ఎలా మాట్లాడినా సరే అది అర్థం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Remove all this. Hello everyone, how are you doing? సో చూస్తున్నారు కదా, ర్యాంబ్లర్ ఫీచర్ కొంచెం చేంజ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు ఇక్కడ టెక్స్ట్ చూపించదు. మొత్తం మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇక్కడ మైక్రోఫోన్ ని క్లిక్ చేసినప్పుడే టెక్స్ట్ వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ చెప్పిన సెంటెన్స్ మొత్తం తీసేసి ఇది ఒకటే ఉంచు అన్నాను, సో ఇది ఒకటే ఉంచింది. ఈ ఫీచర్ ని యూజ్ చేసుకొని మీరు తెలుగులో కూడా మాట్లాడొచ్చు. వీకెండ్ ఎప్పుడు వస్తున్నావు, వచ్చేటప్పుడు కొంచెం క్రోగర్కి వెళ్ళి కేక్ తీసుకురాగలవా, ఇదంతా తీసే, అసలు వీకెండ్ ఎప్పుడు వస్తున్నావు. సో చూస్తున్నారు కదా, తెలుగులో కూడా అది చాలా బాగా అర్థం చేసుకుంటుంది. ఫస్ట్ వీకెండ్ ఎప్పుడు వస్తున్నావు, క్రోగర్కి వెళ్ళి కేక్ తీసుకురమ్మన్నా, ఇదంతా తీసేసి వీకెండ్ ఎప్పుడు వస్తున్నావు అని అడిగాను. చివరిలో ఏది ఉంచాలో అంతవరకే ఉంచింది, తీసేమన్నది మొత్తం తీసేసింది అనమాట. తెలుగు, హిందీ ఏ లాంగ్వేజ్ అయినా పనిచేస్తుంది. తెలుగులో మాట్లాడినా గానీ ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపిస్తుంది అనమాట. మీరు సామ్సంగ్ ఫోన్ లో కూడా గూగుల్ కీబోర్డ్ యూజ్ చేసినా గానీ గూగుల్ పిక్సెల్ ఫోన్ లో జీబోర్డ్ పనిచేసినట్టు ఏ ఆండ్రాయిడ్ డివైస్ లోనూ పనిచేయదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనమాట ఈ డిక్టేషన్ ఫీచర్. గూగుల్ వాళ్ళైతే ఈ వాయిస్ డిక్టేషన్ ఫీచర్ ని బాగా ఇంప్రూవ్ చేశారు. బట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ లో చూడొచ్చు, ప్రోయాక్టివ్ అసిస్టెన్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ప్రోయాక్టివ్ అసిస్టెన్స్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ గూగుల్ మ్యాప్స్ లో ఏదైనా అడ్రస్ చూస్తున్నారు, మీ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, మెసేజ్ ఓపెన్ చేస్తే ఆ గూగుల్ మ్యాప్ లో మీరు చూస్తున్న అడ్రస్ ఇక్కడ మీకు సజెషన్ లా చూపిస్తుంది. ఇట్స్ లైక్ 80-20% పనిచేస్తుంది. 80% పనిచేస్తుంది, 20% పనిచేయదు అనమాట. అండ్ అలానే మీరు ఏదైనా లొకేషన్ కి వెళ్ళినప్పుడు మీ గూగుల్ మ్యాప్స్ లో ఆ ఈవెంట్ కి సంబంధించిన పాస్ ఉందనుకోండి, ఆటోమేటిక్ గా మీకు లాక్ స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఈ ప్రోయాక్టివ్ ఫీచర్ ఇండియాలో కూడా పనిచేస్తుంది. అండ్ అలానే మీ ఫ్రెండ్ ఎవరన్నా సినిమాకి వెళ్దామా అంటే మీ క్యాలెండర్ ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసి పెడుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కీబోర్డ్ టాప్ లో చూపిస్తూ ఉంటది. అండ్ వీటితో పాటు జెమినై ఇంటెలిజెన్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు దాకా మన జెమినై అనేది ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చేది, బట్ ఇప్పటి నుంచి మీ బదులు పని కూడా చేసి పెడుతుంది అనమాట. కెన్ యూ బుక్ ఏ రైడ్ ఫ్రమ్ హోమ్ టు DFW టెర్మినల్ D ఎయిర్పోర్ట్ యూజింగ్ ఊబర్. ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను సో దట్ టాస్క్ అనేది మీరు చూడొచ్చు. సో వ్యూ ప్రాసెస్ అంటుంది, ఇది ఓపెన్ చేస్తే అది ఏం చేస్తుందో మీరు చూడొచ్చు. ఊబర్ యాప్ ఓపెన్ చేసింది. సో డెస్టినేషన్ అనేది ఇస్తుంది, హోమ్ టు టెర్మినల్ D అని చెప్పాను DFW ఎయిర్పోర్ట్ కి. సో టెర్మినల్ D ఎయిర్పోర్ట్ అడ్రస్ అయితే యాడ్ చేసింది. సో ఆటోమేటిక్ గా అది మీ బదులు పని చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు కావాలంటే టేక్ ఓవర్ ఉంది, స్టాప్ టాస్క్ అని చెప్పి ఉంది. పని ఆపేయాలనుకుంటే ఆపేయచ్చు. Uber requires verification before proceeding. Please complete the verification step in Uber.
చూడొచ్చు మా ఇంటికా నుంచి డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్ కి ఆటోమేటిక్ గా రైడ్ అనేది బుక్ చేసేసింది. జస్ట్ టేక్ ఓవర్ లోకి వెళ్ళి ఊబర్ యాప్ ఓపెన్ చేసి నా పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు కార్ ఇంటికి వచ్చేస్తా అనమాట. ఇలానే మీ గూగుల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసుకొని మీ ఇంటికి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఫ్యూచర్ లో ఇంక థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్ని ఏమి ఉండవు అనుకుంటా. ఈ జెమినై తోనే అన్ని పనులు చేసేసుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈ యాప్స్ అన్ని చిన్న చిన్న ఏపీఐస్ కింద అయిపోతాయి. తర్వాత మొత్తం గూగుల్ ఇంటెలిజెన్స్ ఉంటది. నెక్స్ట్ ఇలానే మనకి కెమెరాస్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ సాఫ్ట్వేర్ లో వచ్చిన ఇంప్రూవ్మెంట్స్ మొత్తం మనకి పిక్సెల్ 10 సిరీస్ కి 9 సిరీస్ కూడా వస్తాయి. ఈ ఫోన్ లో ఈ హైలైట్ ఫీచర్ తప్ప మిగతా ఫీచర్స్ అన్ని ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా అన్ని డివైసెస్ కి వస్తాయి అనమాట. బట్ గూగుల్ వాళ్ళు ఒక సెపరేట్ ఫోన్ కింద లాంచ్ చేశారు. అదే విచిత్రం. నెక్స్ట్ కెమెరాలోకి వెళ్తే మ్యాజిక్ క్యాప్చర్ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తుంది. మీరు కెమెరా యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ లో చూడొచ్చు మ్యాజిక్ క్యాప్చర్ అని ఉంది. ఈ మ్యాజిక్ క్యాప్చర్ లోకి వెళ్ళి ఈ బటన్ క్లిక్ చేస్తే చాలు వీడియోతో పాటు ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తా అనమాట. ఏ షాట్ తీయాలి అనేది జెమినైనే డిసైడ్ చేస్తా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెమెరా లుక్స్ అని చెప్పి ఇంకో ఫీచర్ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మీకు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ లుక్స్ అని ఉంది చూస్తున్నారు కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్ లాక్ అని చెప్పి ఉంది. ఫిల్టర్స్ లాగా అనమాట. ఒరిజినల్ ఫిల్టర్ ఇది, న్యాచురల్ ఫిల్టర్, షాడో ఫిల్టర్ అండ్ వెనిలా ఫిల్టర్. ఒక 3 న్యూ ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ పిక్సెల్ ఫోన్ యూస్ చేస్తుంటే మీ ఫోన్ కి ఏ ఫీచర్స్ పనిచేస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే చాలు లేటెస్ట్ ఫీచర్స్ అన్ని చూపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్తే మీకు న్యూ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే వీడియో క్రియేటర్స్ కోసం సెపరేట్ టాగల్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ వచ్చేసి సేవ్ టు ప్రాజెక్ట్ అని ఉంది. ఏదైనా వీడియో ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఆ వీడియోకి సంబంధించిన ప్రాజెక్ట్ ని మొత్తం ఒక ఫోల్డర్ లో వీడియోస్ ని రికార్డ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెలిప్రాంప్టర్, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పైన చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ స్క్రిప్ట్ ని ఇక్కడ యాడ్ చేయాలి. నేను జనరల్ గా వీడియోస్ చేసేటప్పుడు స్క్రిప్ట్ రాసుకోను. నా ఒపీనియన్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఒక స్క్రిప్ట్ అంటూ ఏమీ ఉండదు. జనరల్ గా మీరు స్క్రిప్ట్ ఫాలో అయితే గనక ఈ ఫీచర్ పనికి వస్తుంది. సో ఏదైనా స్క్రిప్ట్ ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఫస్ట్ బ్యాక్ వెళ్తే చూడొచ్చు స్క్రిప్ట్ అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది. సో వీడియో ఆన్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ అనేది మీరు చదివే కొద్దీ పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ స్క్రిప్ట్ ఫాలో అవట్లేదు అనుకోండి, అది అక్కడే పాస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా గ్రిడ్. ఇది ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మీ షార్ట్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే స్క్రీన్ మీద కనిపించే గ్రిడ్ వరకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ వీడియోస్ లో మీరు వీడియో బూస్ట్ ఫీచర్ యూజ్ చేస్తే గనక వీడియోస్ అనేవి క్లౌడ్ కి అప్లోడ్ అవుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ వీడియోస్ మీ ఫోన్ లోనే ఉండాలి అనుకుంటే ఈ ఫీచర్ ఆఫ్ లో ఉండాలి. కమింగ్ టు ది కెమెరాస్, మనకి కెమెరాస్ లో ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ f1.7, 25mm ఫోకల్ లెంత్ విత్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటది. ఈ సెన్సార్ ని అయితే స్లైట్ గా అప్గ్రేడ్ చేశారు. అది మీకు ఇమేజ్ క్వాలిటీలో కనపడదు. ఇమేజ్ ప్రాసెసింగ్ స్పీడ్స్ లో నైట్ టైం మీరు ఫోటో తీసేటప్పుడు ప్రీవియస్లీ కొంచెం స్లోగా తీసేది, ఇప్పుడు ఫాస్ట్ గా తీస్తుంది. అండ్ సెకండ్, బ్యాటరీని ఎక్కువగా సేవ్ చేస్తుంది. ఆ కెమెరా లెన్స్ అనేది పవర్ ని తక్కువ తీసుకుంటుంది అండ్ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అంటున్నారు. అండ్ పోర్ట్రేట్ ఫోటోస్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్ లెన్స్, సేమ్ 48 మెగాపిక్సెల్ లెన్స్ ని యూజ్ చేస్తున్నారు విత్ f1.7, 123 డిగ్రీస్ ఫీల్డ్ వ్యూ ఉంటుంది. దీంట్లో అయితే ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే కనపట్లేదు. నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి న్యూ లెన్స్ అనమాట. 48 మెగాపిక్సెల్స్ f2.8, 106mm లో ఉంటుంది. 5x దగ్గర ఆప్టికల్ జూమ్ స్టార్ట్ అయితే 120x వరకు మీరు ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ 120x జూమ్ ఫోటోస్ అనేవి గూగుల్ వాళ్ళు అయితే AI యూజ్ చేస్తున్నారు. 120x లో నాన్ పాపులర్ వర్డ్స్ అన్ని వర్డింగ్ మారిపోతున్నాయి. ఇక్కడ చూడొచ్చు నిసాన్ బదులు విసాన్ అయింది. దీంట్లో అయితే లాంగ్వేజ్ మారిపోయింది. పిక్సెల్ ఫోన్ లో మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ స్టేబుల్ క్వాలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, ఈ ఫోన్ లో సెకండ్ డౌన్ గ్రేడ్ చేసింది బ్యాటరీ సైజ్ ని. ప్రీవియస్ గా మనకి 10 Pro XL లో 5200 mAh బ్యాటరీ సైజ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 5115 mAh బ్యాటరీ సైజ్ తో వస్తుంది. నేనైతే ఒక 2 days నుంచే యూజ్ చేస్తున్నాను. బ్యాటరీ లైఫ్ పరంగా బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనిపించలేదు నాకు పర్సనల్లీ. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా మనకి బిగ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏం కనిపించవు. 45 వాట్స్ వైర్ ఛార్జింగ్, 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. రివర్స్ వైర్డ్ ఆర్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ రెండు అవైలబుల్ గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా మనకి పిక్సెల్ స్నాప్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఐఫోన్ కి మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉంది కదా, అలానే ఇది గూగుల్ వాళ్ళ పిక్సెల్ స్నాప్. సో మ్యాగ్నెట్స్ ఉంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ అప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో లెట్స్ కంక్లూడ్. ఈ 1,35,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ ఎవరు పర్చేస్ చేయాలి? నేనైతే ఈ ఫోన్ ని ఎవరికి రికమెండ్ చేయలేను అంటిల్ అన్లెస్ మీ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉండి పిక్సెల్ కి పెద్ద ఫ్యాన్ అయితే తప్ప. ప్రీవియస్ గా వచ్చేసి ఎవరికన్నా పిక్సెల్ ఫోన్ సజెస్ట్ చేయాలి అంటే మీ దగ్గర కనుక 9 Pro XL కానీ 10 Pro XL కానీ ఉంటే ఈ 11 Pro XL ని స్కిప్ చేయొచ్చు అని చెప్పేవాడిని. ఇప్పుడైతే మీ దగ్గర అసలు ఏ పిక్సెల్ ఫోన్ ఉన్నా సరే ఈ ఫోన్ అయితే స్కిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పిక్సెల్ 4 కానీ 3 కానీ ఆర్ 5 కానీ ఉందనుకోండి, కొత్తగా పిక్సెల్ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే గో ఫర్ పిక్సెల్ 10 Pro XL. అది కూడా మీకు తక్కువకి వస్తాయి. పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ యువర్ ప్రయారిటీ అయి ఉండాలి. అండ్ బ్యాటరీ లైఫ్ అనేది మీరు యూసేజ్ ని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ కావాలి, ఈ వీడియోలో చూపించిన ఫీచర్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మాత్రమే పిక్సెల్ 9 Pro XL ఆర్ పిక్సెల్
10 Pro XL ని చూస్ చేసుకోండి. 11 Pro XL ప్రైస్ తగ్గేదాకా వెయిట్ చేయడం బెటర్. 1,35,000 రూపీస్ ఈ ఫోన్ కి అయితే నాకు వర్త్ అనిపించట్లేదు. మేబీ పిక్సెల్ 11 చూస్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించిన సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని పిక్సెల్ 11 లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. హైలైట్ ఫీచర్ చూసుకుంటేనేమో ప్రో మోడల్స్ కి హైలైట్ ఫీచర్ అవైలబుల్ గా ఉంటుంది, కాకపోతే లిమిటెడ్ ఫంక్షనాలిటీ. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెటెక్.